హలో ఆల్, వెల్కమ్ టు FTIH ఎడిటింగ్ జోన్. ఈరోజు మన టాపిక్ మేక్ యువర్ వీడియో ఇంట్రెస్టింగ్. మనం ఎడిట్ చేసేప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం, ఎలా బెస్ట్ ఇవ్వచ్చు అని. ఈ టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా మీ ఎడిట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందే చెప్తున్నా, వీడియో సేవ్ చేసుకోండి, మిస్ అయితే దొరకదు. మీలో చాలా మందికి తెలుసు ఎడిటింగ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే అంత ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అని. కొన్ని స్పెషల్ స్టైల్స్ ఉన్నాయి ఎడిటింగ్లో. టైట్ కట్స్. మనం ఎడిట్ చేస్తున్నప్పుడు మనం యూస్ చేసే కట్స్ చాలా టైట్గా ఉండాలి. అఫ్కోర్స్ డైలాగ్కి మధ్య ఉండే పాజ్ ఓకే, కానీ లాగ్ ఉండకూడదు. టైట్ కట్స్ ఉండడం వల్ల చూసే ఆడియన్స్కి కొంచెం కూడా బోరు కొట్టకుండా ఉంటుంది. బెస్ట్ యాంగిల్స్, టేక్స్ టు టెల్ ద స్టోరీ టెల్లింగ్. ఎడిటింగ్ చేయడం అంటే బెస్ట్గా స్టోరీని ప్రజెంట్ చేయడం కూడా. ఇంపార్టెన్స్ ఉండే సీన్స్ అన్నిటికంటే స్పెషల్గా ప్రజెంట్ అయ్యేలా చూసుకోవాలి. అన్వాంటెడ్ ఆర్ డిస్టర్బింగ్ షాట్స్ ఉండకూడదు. బెస్ట్ కెమెరా యాంగిల్స్ యూస్ చేయడం వల్ల స్టోరీని ఎఫెక్టివ్గా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. వైడ్ షాట్స్ అండ్ క్లోజప్ షాట్స్. ఒక సీన్ స్టార్టింగ్లో చూసే ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి అంటే మంచి వైడ్ షాట్ అవసరం. ఒక వైడ్ షాట్ సీన్ ఇంటర్ఫేస్ అర్థమయ్యేలా చేయడంలో ఉపయోగపడుతుంది. కొంచెం సీన్ అర్థమైన తర్వాత వచ్చే క్లోజప్ షాట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కథకి కావాల్సిన డీటెయిల్స్ ఆర్టిస్ట్స్ ప్రజెంట్ చేస్తున్నప్పుడే ఈ క్లోజప్ షాట్స్ అట్రాక్టివ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఎడిట్ అవుట్ మిస్టేక్స్. టెక్నికల్గా చాలా మిస్టేక్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది ఎడిటింగ్లో. లైక్ యాక్షన్ కంటిన్యూటీ, ప్రాపర్టీ కంటిన్యూటీ, మిస్సింగ్ షాట్స్, ఇలా చాలా ఉంటాయి. బేసిక్గా కంటిన్యూటీ మిస్ అయినప్పుడు సీన్స్ని యాక్షన్లో ఉండగానే కట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఫోకస్ మిస్టేక్ మీద కాకుండా ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ మీద ఉంటుంది. అందుకే ఆడియన్స్ సీన్లోనే కనెక్ట్ అయి ఉంటారు. ఇది ఈరోజు FTIH ఎడిటింగ్ జోన్. ఇదే టాపిక్ మీద ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఉన్న ఎడిటర్స్ని ట్యాగ్ చేయండి. ఎడిటింగ్లో ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.